టైమర్ ఆన్ చేసాం మేము. కాకపోతే సార్ ఇంకా చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి నేను కన్ఫ్యూజ్ అవుతా రెఫరెన్స్ కూడా ఇస్తాను. అది కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ నేను చెప్తాను. అంటే 30 సెకండ్స్ అంటే ఆన్సర్ చెప్తాను విత్ రెఫరెన్స్ తో. ఓకే, దయచేసి అందరు కూడా ఓబేద్ కోచింగ్ వస్తారా? ఓబేద్ దయచేసి ఎక్కడ ఉన్నాడు? ఓబేద్ తమ్ముడు ఓబేద్ అయితే తమ్ముడు నుంచి చేయగలుగుతాడు. ఓబేద్ దేవుడిరా మరి మొత్తం 50 క్వశ్చన్లకు 12 మాత్రమే అయిపోయినాయి. నెక్స్ట్ 13వ క్వశ్చన్ లాస్ట్ రైట్. ఆయన ఎందుకు విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి ఏమి పాలునని చెప్పాను. ఓకే, ఒక నిమిషం ఇవ్వలేదు అక్క చెప్పలేదు. మనం నోట్ చేస్తాం. జీవజల నదులు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఓకే, పేరు పేరు ఓకే, చాలా ఈజీ క్వశ్చన్స్ అని చెప్పారు. చాలా ఈజీగా ఉంది. 9 సెకండ్లు అయిపోయింది. మనం క్లోజ్ చేస్తున్నాం. ఇది మంది గారు క్లోజ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. యేసు వంగి నేల మీద వేలితో ఏమి రాయించుండెను? యేసు వంగి నేల మీద ఏమో రాస్తా ఉంది. ఏమి రాస్తుంది? పాపాలు. పాపాలు, రైట్. ఇంకొకరు 10 సెకండ్స్ అయిపోయిందా? ఏమి రాస్తుంది? పాపాలు రాస్తున్నాడు. ఎవరో ఇప్పుడు చెప్పింది కూడా అదే ఆన్సర్ అక్క. చాలా వందనాలు. ఓకే రైట్. ఓకే రైట్. ఈ సమయంలో టైం ఈజ్ ఓవర్. ఏమి రాస్తుంది తెలుసా? ఏమి రాస్తారు? ఏమో రాయించుడేమో రాయబడలేదు. ఏమో రాస్తుంది కానీ ఏమో రాయబడలేదు. చూడండి, అనుమానం ఉన్న వాళ్ళు మరి యోహాను సువార్త 8:6 మాట్లాడలేదు. ఏమిలో రాస్తుండు అందరూ పాపాలు రాస్తే కనిపించకుండా ఏమి రాయట్లేదు. ఏమో రాస్తుండు, అది ఎవరో రాయలేదు. ఓకే, ఇది మాస్టర్. నెక్స్ట్, వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని యేసు ఏమని పిలిచాడు? ఆన్సర్ అయిపోయింది. అందరూ ఏం చెప్పారు కాబట్టి పాపం ఈ క్వశ్చన్ అయిపోయింది. ఆన్సర్ అయిపోయిందంటే ఇప్పుడు అందరూ ఆన్సర్ రిలీజ్ చేశారు. ఇట్లా చేస్తే కూడా క్వశ్చన్ ఆన్సర్ అయిపోతుంది. అది ఇంగ్లీష్ పాస్ అయిపోతుంది. సో ఆన్సర్ రిలీజ్ చేయకూడదు. చూడండి, యేసు ప్రభు తన ప్రేమను ఎలా వివరించాడంటే అమ్మ అని పిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యేసు ప్రభును ఎవరు మహిమ పరిచారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. యేసు ప్రభువును ఎవరు మహిమ పరిచారు? ఇప్పుడు చెప్పొచ్చు ఆన్సర్ ఎవరైనా. అయ్యాక చేయలేకపోయిందాక ఇది చేయలేకపోయినా చేయొచ్చు ఎవరైనా. తండ్రి మహిమపరచు. వెరీ గుడ్. నా తండ్రి నన్ను మహిమపరిచాడు. నిజం సార్, 100%. ఇక్కడ ఈ ఒక సార్ పాస్టరా నిజం చెప్పాలి సార్. జూనియర్ మాస్టర్, ఇది జూనియర్ మాస్టర్ అసలు పాస్టర్ క్యాన్సర్. సో సార్ జూనియర్ మాస్టర్ అసలు పాస్టర్ పాస్టర్. సో ఇది కూడా బిజినెస్. ఓకే, ఎవరంటే నా తండ్రి నన్ను మహిమపరిచాడు రాయబడింది యోహాను సువార్త 8:54. గుడ్డివాడై పుట్టుటకు ఒక వ్యక్తి గుడ్డివాడై పుట్టాడు. ఎందుకు పుట్టాడు గుడ్డివాడై? ఇది క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆన్సర్ లేదు. ఓకే, నువ్వు చేయలేకపోయావు కదా ఇదా చెప్పాలి. ఎక్కడ అన్నా ఆన్సర్. ఓకే, అది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 3 రాంగ్ ఆన్సర్. ఓకే రైట్. ఇక్కడ చెప్పిన ఆన్సర్ నేను అప్పుడే. సో దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. చూడండి ఒకసారి మీకు ఆ వాక్యం చెప్తాను. దాని అక్కడ ఏమంటే దేవుని క్రియలు అతని యందు ప్రత్యక్షపరచబడకు. దేవుని మహిమ కాదు, దేవుని క్రియలు అతని యందు ప్రత్యక్షపరచబడకు. సో ఇది యోహాను సువార్త 9:3 ఉంటుంది. 9:3 ఉంటుంది. దయచేసి సో ఏది పడుతుంది కాదు, మనం బైబిల్లో ఉన్నదాన్ని చూసి నేర్చుకుందాం. ఓకే రైట్. నెక్స్ట్, మీ పాపము నిలిచినదని యేసు ఎవరికో చెప్పాడు. మీ పాపములు నిలిచినవని యేసు ఎవరికో చెప్పాడు. ఇప్పుడు చెప్పాలి. 30 సెకండ్ టైం ఓవర్ అవుతుంది.